రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రులు. జైకా, నాబార్డ్ సంస్థలతో మాట్లాడి మిషన్ భగీరథకు నిధుల సాయం చేస్తామన్నారు. భగీరథతో తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందన్నారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు దేశానికి మార్గదర్శనం చేస్తుందన్నారు కేంద్ర మంత్రులు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్మాణాలు, నిధుల సేకరణ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నారు. హైదరాబాద్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలపై కేంద్ర మంత్రులు చౌదరి బీరేంద్ర సింగ్, రామ్ కృపాల్ యాదవ్ రివ్యూ చేశారు. రాష్ట్రంలోని తాగునీటి సమస్యకు మిషన్ భగీరథ శాశ్వత పరిష్కారం చూపెడుతుందని ప్రశంసించారు. భగీరథ పథకంతో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టిస్తుందన్నారు మంత్రులు. तेलंगाना में पानी का बहुत दिक्कत है, सुखाड़ की स्थिति है और बहुत परेशानी से लोग गुजर रहे हैं। और अभी जो सिचुएशन एराइज किया है ड्राउट के बाद ड्रिंकिंग वाटर के लिए, उसमें जो बन सके हम लोग सहयोग करेंगे. ప్రాజెక్టు పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఆడియో వీడియో డాక్యుమెంటరీని కేంద్ర మంత్రులు చూశారు. త్వరలోనే 2 రోజులు తెలంగాణలో ఉండి మిషన్ భగీరథ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు. భారీ వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సేకరణకు తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనికోసం జైకా, నాబార్డు సంస్థలతో స్వయంగా మాట్లాడతామన్నారు. यही नहीं, तेलंगाना में पानी की समस्या से निदान के लिए, शुद्ध पानी के लिए एक बहुत बड़ी परियोजना है जो देश के लिए एग्जाम्पल बनेगा. मैं समझता हूँ कि केंद्र की सरकार जितना बन सकेगा इसमें सहयोग करेंगे, इनको उत्साहित करेंगे. కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు బాగా ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకంతో రోజుకు 10 లక్షల మందికి కూలీ పనులు కల్పించడం అభినందనీయమన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు 8,000 కోట్లు విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చెప్పారు. రాష్ట్రంలోని కరువు పరిస్థితులను కేంద్ర మంత్రులకు వివరించారు కేటీఆర్. కరువు కోసం 3,064 కోట్ల సాయం అడిగితే 791 కోట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. తాగునీటి అవసరాల కోసం 555 కోట్లు కోరితే 72 కోట్లు మాత్రమే ఇచ్చారని, మరింత సాయం చేయాలని కోరారు.